This is a Teja News Television broadcast. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ సంయుక్త కార్యదర్శి మాజీ సర్పంచ్ ఎం వాగేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మడకశిర నియోజకవర్గ సంయుక్త కార్యదర్శి రవిశేఖర్ రెడ్డి, అడ్వకేట్ అశ్వత్థ నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాగేష్ కు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జోగేంద్ర, నబీ రసూల్, ఎంజారప్ప, ఉప సర్పంచ్ సిద్ధేశ్వర, అన్వర్ బాయ్, ఇర్షద్, ఎస్సీ కాలనీ సిద్ధేశ్వర, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు ఎం నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. చాలా సంతోషకరమైన రోజు. నా అత్యంత ఆప్త మిత్రుడు వాగేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎన్నో జన్మదినాలు ఈ విధంగా జరుపుకోవాలనే భగవంతుని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ క్యాడర్కి సభ్యులకి చెప్పించామంటే 2029లో జగన్మోహన్ రెడ్డిని మనం ముఖ్యమంత్రి చేస్తాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ కూడా స్పష్టంగా అమలు పరచలేదు. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కేవలం సూపర్ 6 ఇచ్చారని అంటున్నాడు. మరి పెన్షన్ లక్షలు పెరికేస్తున్నారు. 4,000 ఇస్తున్నది మాత్రమే కనిపిస్తుంది, కానీ లక్షలు పేదవాళ్ళ పెన్షన్లు ప్రతి నెల కూడా తీసేస్తున్నారు. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఎంత ఇచ్చాడనేది కాదు, ఏది చెప్తే అది ప్రతి పేదవాడి ఇంటికి చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అన్నారు. కాబట్టి భవిష్యత్తులో మనం అందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా. తద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, పేదవారికి మళ్ళీ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని కోరుకుంటున్నాం. జై జగన్, జై జగన్. చాలా సంతోషం. ఈరోజు మా ఆప్తమిత్రులు, మా శ్రేయోభిలాషి, నా ప్రాణ స్నేహితుడైనటువంటి వాగేష్ గారి జన్మదినము ఆచరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి స్నేహితుడిని పొందడం నా పూర్వజన్మ సుకృతమని నేనైతే అనుకుంటూ ఉన్నాను. మంచికి మారు పేరు, నమ్మిన వారికి తన వంతు సహాయం చేసి ఎప్పుడు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చిన మంచి నాయకుడు, మంచి వ్యక్తి మన వాగేష్ అన్న గారని ఈ సందర్భంగా నేనైతే చెప్తున్నాను. అంతేకాకుండా ఎప్పుడు కూడా వాగేష్ గారు చిరునవ్వుతోనే సమాధానం చెప్తారు. ఎప్పుడు కూడా కోపం చేసుకోవడం కానీ, అసహించుకోవడం కానీ ఎప్పుడు కూడా ఇంతవరకు నేను చూడలేదు. ఆయన కూడా చిరునవ్వుతోనే సమాధానం చెప్తారు. ఆయ్ చెడప నోడని అమ్ముతారు అని ఈ విధంగా చేసే వ్యక్తి వాగేష్ గారు. వాళ్ళకి ఆ భగవంతుడు ఆయుర్వేదాలు ప్రసాదించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. గతంలో కూడా సర్పంచ్గా పనిచేసి ప్రజా ఆదరణ పొందిన వ్యక్తి, అమరాపురంలో ప్రజాదరణ పొందిన వ్యక్తి ఎవరైనా ఉండారంటే మన వాగేష్ అన్న గారు అయితే నేను నాయకుడు అనేవాడు ప్రజల నుండి పుట్టుకొస్తారు. చేసిన మేలును మరువని నాయకుడు. ఇప్పుడు ఏదైనా ఒకరికి మేలు చేసినారంటే తన దానికి ప్రత్యుపకారంగా ఏదన్నా చేయాలి అని మనస్తత్వం, స్వభావం కలిగిన వ్యక్తి వాగేష్ అన్న గారు. కాబట్టి అమరాపురం మండలం కావచ్చు, లేకపోతే మన మడకశిర తాలూకాలో కావచ్చు, ఇలాంటి నమ్మదగినటువంటి నాయకుడు పొందడం మన మడకశిర ప్రజలు, అమరాపురంలో చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలని సందర్భంగా నేను కోరుకుంటూ, వాళ్ళకి ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలి, నిండు నీరులో ఆరోగ్యంతో జీవించాలి. అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలైతే నమ్ముకున్నారో వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో న్యాయం చేయాలని వాగేష్ అన్న గారికి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్.